బై నేచర్ ఓకే. చిన్నప్పటి నుంచి. కాబట్టి నాకు బాధ కలిగితే ఏనాడు కూడా ఇంకొకరు ఎవరో నన్ను ఓదార్చాలనుకోలేదు నేను. ఇవాళకి అంతే, ఎప్పటికీ అంతే, అప్పుడు కూడా అంతే. ఇక 2, నేను ఏనాడు ఒక పని చేస్తుంటే అది ఇష్టం కానిది, నా మనసు అంగీకరించట్లేదు అంటే చేయలేదు. ఇందాక నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా చేతిలో పని లేదా అంటే ఉంది కానీ సినిమా ఫీల్డ్లోకి నేను సూట్ అవ్వట్లేదు, ఎక్కడో నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదంటే ఏం చేశానంటే వదిలేశాను అంతే తప్ప, ఇంట్లో కూర్చున్నాను అంతే తప్ప, అయినా చేయలేదు. బై నేచర్. ఏనాడు నేను క్లాస్ చెప్తున్నప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర సందర్భాల్లో కానీ ఇవాడి క్లాస్ చెప్పాలా అని అనుకోలేదు. ఆ మాటకు వస్తే నాకు తెలిసి నేను ఇంతవరకు మీరు ఎన్ని ఇంటర్వ్యూలను చూడండి, ఏ ఇంటర్వ్యూలోనూ కూడా ఏ క్లాసులోనూ కూడా డల్గా ఉన్నాను. నేను ఇలాగే ఉంటాను, యాక్టివ్గా, చాలా యాక్టివ్గా ఉంటాను. ఎందుకంటే నేను లవ్ చేస్తాను ఆ పని. చెయ్యకపోతుంటే ఆ పని చేయను, చెయ్యాల్సి వస్తే బలవంతంగా లవ్ చేస్తాను అంతే తప్ప మనసు లోపల పెట్టుకోను. డౌన్స్ మీరు అడిగారు కదా, చాలా సింపుల్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. నా గత 25 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్ కోచింగ్లో నేను ప్రతి 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో టిక్కే పైకి వెళ్తే కింద పడ్డమే. 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశాను, 2002లో యాక్సిడెంట్ అయింది, 2003లో స్టార్ట్ చేశాను, 2006లో ఉన్న సిలబస్ని గవర్నమెంట్ తీసేసింది, 2007లో కొత్త సిలబస్ నేర్చుకుని క్లాస్ చెప్పడం మొదలుపెట్టాను, 2010లో 9 ఆ ప్రాంతంలో ఉన్న సిలబస్ తీసేసింది గవర్నమెంట్, మళ్ళీ 2012కి మళ్ళీ కొత్త సిలబస్ అంటే కొత్త సబ్జెక్ట్, సిలబస్ కూడా కాదు యాక్చువల్గా. అంటే నేను కూర్చున్న కొమ్మ కొట్టేసింది గవర్నమెంట్, కొత్త కొమ్మ ఎంచుకున్నాను. కొత్త కొమ్మకు ఆ తర్వాత 2012లో అయితే కనుక మొత్తం కూర్చున్న చెట్టునే నరికేసింది. అప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. మళ్ళీ 2014, 2016, 2019కి అత్యద్భుతంగా అన్నీ బాగున్నాయి అనుకుంటే 2020లో కోవిడ్ వచ్చి మొత్తం అంతా మారిపోయింది. కోచింగ్ సెంటర్ లెక్క నిర్వహణ విధానాలే మారిపోయినాయి. అది ఆ మాటకు వస్తే నా లైఫ్లోనే కాదు, 2020 అనేది అందరి జీవితాన్ని అందరికీ ఎఫెక్ట్ అయింది. సో అందుకని ప్రతి 3-4 ఏళ్ళకి టిక్కే మీరు నమ్మరు, అదే నా జీవితంలో ఆనందం.